రాష్ట్రంలోని 5 కోట్ల మంది సంక్షేమం, రాజధాని అమరావతి నిర్మాణం గురించి తాను బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడానని పవన్ చెప్పారు. వైకాపా రౌడీల పాలన నుంచి ఏపీని కాపాడుకోవాలన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గం వారాహి ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని, ఎంతో మంది అఘాయిత్యాలకు, హత్యలకు గురయ్యారన్నారు. అయినా సీఎం జగన్కి ఏమాత్రం పట్టలేదని, తనకు చిన్న గులకరాయి తగిలితే విలవిల్లాడిపోయారని విమర్శించారు. మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు. మనకి ప్రజాస్వామ్యం విలువ మనకు తెలియదు. ప్రజాస్వామ్యం కోసం ఈ దేశం స్వాతంత్ర్యం కోసం ఎంత మంది చనిపోయారో, లక్షలాది మంది చనిపోయారు. మనందరికీ పాఠాలు చెప్పారు, స్కూల్స్ లో పాఠాలు చెప్తారు. నేను ఆ పాఠాలు మర్చిపోలా, గుండెలో పెట్టుకున్నా. సినిమా గొప్ప కెరీర్ ఇచ్చినా, కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చినా నాకు సంతృప్తి రాలా. మన కష్టాల కోసం నిలబడితే నాకు వచ్చినంత బలం, నాకు వచ్చినంత సంతృప్తి, ఖుషి లాంటి 10 హిట్లు వచ్చినా కానీ నాకు ఆనందం కలదు. అక్కడెక్కడో ఉన్న ఆ మేడం, మనకి ఆ కొండల పైన ఉన్న మనకి ఇంకా పట్టాలు రాని వారి కోసం, పట్టాల కోసం పనిచేస్తే నాకు ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన కష్టాల కోసం వచ్చాను. అమరావతి రైతులు, ఇదే ముఖ్యమంత్రి అమరావతి రైతుల కోసం ఏం చేశాడు? 35,000 ఎకరాలంటే నేను చెప్పాను, ఇంకా చిన్న రాజధాని కట్టుకుందాం, ఇంక్రిమెంటల్ గా పెంచుకుందామన్నా, కానీ ఇతను వచ్చి ముందుకొచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి 55,000 ఎకరాలు కావాలి, ప్రధానమంత్రి గారు 55,000 ఎకరాలు కావాలండి, 33 కాదండి, 35 కాదండి అని చెప్పి చాలా కథలు చెప్పాడు. ఇలా ఏం చేశాడు? వచ్చిన తర్వాత నమ్మించి ఏం చేశాడు? 3 రాజధానులు అని చెప్పాడు. అంటే మీరు ఆలోచించండి, నాయకులు ఇచ్చే మాట. అంబేద్కర్ గారు చెప్పేది ఒకటి, నువ్వు ఎన్ని గొప్ప చట్టాలు ఇచ్చాయి, ఎన్ని గొప్ప సంస్కరణలు పట్టుకురా, చేసేవాడి బుద్ధి సరిగ్గా లేకపోతే, వక్రంగా బుద్ధి ఉంటే ఎన్ని గొప్ప చట్టాలైనా పనిచేయం. ఇది అంబేద్కర్ గారు చెప్పింది. దేనికి చేశానంటే మన కళ్ళ ముందు తప్పులు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం మనకు తెలియదు. మనకి ప్రజాస్వామ్యం విలువ మనకు తెలియదు. ప్రజాస్వామ్యం కోసం ఈ దేశం స్వాతంత్ర్యం కోసం